భూమి భవిష్యత్తుతో పాటు వదిన ప్రాణాల కోసం ఈ గండం నుంచి మనం భూమిని బయట పడేయాలన్నయ్య. శ్రీకరం, ఏమైందిరా? ఈ టైంలో ఇలా వచ్చావేంటి? ఏం జరిగింది? అమ్మా, సంధ్యకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. సంధ్య నా ప్రాణం. కట్టుకున్న భర్తగా సంధ్యని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుందా లేదా? దేని గురించి మాట్లాడుతున్నావురా? ఇప్పుడు సంధ్యకేమైంది? ఆ భూమి ఏదో గుడికెళ్ళొచ్చి ఎండాకాలం ఎండల వల్ల అలసిపోయి పడిపోయింది. అంత మాత్రాన సంధ్యకేదో అవుతుందని కంగారు పడతావేంటి? డాక్టర్ మామూలుగానే ఉంది, కంగారు పడాల్సినే లేదని చెప్పారు కదా. ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూడకరా. మరి చిన్నపిల్లాళ్ళ ఉన్నావేంటి? అమ్మా, దయచేసి కన్న కొడుకు బాధను అర్థం చేసుకో. ఏం మాట్లాడుతున్నావురా? బాధ అంటావేంటి? నువ్వు అసలేం చెప్పదలుచుకున్నావు? అమ్మా, భూమి అంటే నీకెందుకు కోపమో తెలీదు. దయచేసి ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ప్రశాంతత లేకుండా చెయ్యొద్దమ్మా. నేను ప్రశాంతత లేకుండా చేస్తున్నానా? ఒరే ఒరే, నువ్వేం మాట్లాడుతున్నావురా? నాకంటే కొడుకువి నువ్వున్నావురా. నీకంటూ ఎవరు లేరు కదా. నేను ఆలోచించేది నీ గురించే కదరా. అమ్మా, ఇక నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకెవరూ లేరని ఎవరు చెప్పారు? భూమి నా కూతురు. తను మా రక్తం పంచుకొని పుట్టకపోవచ్చు, కానీ దేవుడిచ్చిన వరం. దయచేసి భూమిని మా నుంచి వేరు చేయొద్దమ్మా. అర్థమైందిరా. నువ్వు నా గదిలోకి వచ్చినప్పుడే ఇలాంటి తిరకాసులేవో పెడతావని నాకు అనుమానం వచ్చిందిరా. నువ్వు వచ్చింది అమ్మ కోసం కాదు. నువ్వు మాట్లాడుతుంది ముక్కు మొహం తెలియని ఆ భూమి కోసం. అమ్మా, పదే పదే ముక్కు మొహం తెలియదని మాట్లాడకు. భూమి మా బిడ్డ. కానీ ఈ ఇంటి బిడ్డ కాదు. ఎప్పటికీ కాలేదు. అయినా నాకు అర్థం కావట్లేదురా. నేను చచ్చాక నా శవం పక్కన పెట్టుకుని దత్తత తీసుకోండి అని చెప్పిన తర్వాత కూడా నా దగ్గరకొచ్చి పాడిన పాటే మళ్ళీ మళ్ళీ పాడతావేంటి? నీకు నీ భార్యకి నేనేమైపోయినా పర్లేదా? ఒరే ఒరే ఒరే, నువ్వు సంధ్యా శ్రీజ ముగ్గురు దాని వైపు నిలబడి నన్ను ఒక్కదాన్నే చేసి నా వైపు వేలు చూపిస్తున్నారేంట్రా? నా మాట వినరా, లేదంటే నీ చేతులతోనే ఇంత విషం పెట్టి చంపేసేయ్. అమ్మా, లేకపోతే ఏంట్రా? ఆ సంధ్య కదా నీకు ఇవన్నీ నూరిపోసింది. ఈ టైంలో వెళ్లి చేతులు పట్టుకుని అడిగితే అత్తయ్య మీ మాట కాదందని చెప్పి పంపించుంటుంది. అంతా ఆ సంధ్య వల్లే. ఈ భూమి వచ్చిన దగ్గర నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది. వద్దురా, మీ అందరికీ నా మాట లెక్కలేనప్పుడు నేనే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను, లేదంటే ఇంత విషయం తాగి చస్తాను. అవసరం లేదమ్మా. నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికంటే ముందు నేనే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏ నిర్ణయం తీసుకున్నావు? మాటి మాటికి చస్తాను చస్తాను అని బెదిరిస్తున్నావు కదా. నువ్వు చావటం ఎందుకు? నేనే చస్తాను. సంధ్య నుంచి భూమి దూరం అయిపోతే సంధ్య ఎలాగో దక్కదు. సంధ్య లేకపోతే నేను బ్రతకలేను. నిన్నొప్పించలేక, భూమిని వదులుకోలేక రోజు చావటం కంటే ఒక్కసారి చచ్చిపోతాను. శ్రీకరం, ఏం మాట్లాడుతున్నావురా? నీ కన్న కొడుకు బ్రతికుండాలంటే నేనేం చేసినా మౌనంగా ఉండు. నేను ప్రాణాలతో ఉండాలంటే దయచేసి మా నుంచి మా కూతుర్ని వేరు చేయకు. భూమి లేకపోతే సంధ్య కాదు, ఈ శ్రీకర్ కూడా బ్రతకలేడు. నువ్వు అడ్డుపడుతుంది భూమికి కాదు, మా ఊపిరికి. నా ఆయుష్కు అడ్డుపడాలనుకుంటే ఈ దత్తతకి అడ్డుపడు.